వైసీపీ నేతల భాగోతం బట్టబయలైంది. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సమీప బంధువైన చిన్నబాబు ఇంట్లో పేకాట క్లబ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో స్పెషల్ పార్టీ పోలీసులు గత రాత్రి తనిఖీలు నిర్వహించారు. కాకినాడ రామారావుపేటలోని ఓ బిల్డింగ్ లో అధికారులు దాడి చేసి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయంలో పోలీసులు గోప్యత పాటించడం విమర్శలకు తావిస్తోంది. పోలీసు శాఖలో వైసీపీ మూలాలున్న అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది. కాకినాడలో పేకాట క్లబ్ నిర్వహిస్తున్న వైసీపీ నేతల భాగోతం బట్టబయలైంది. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సమీప బంధువైన చిన్నబాబు ఇంట్లో పేకాట క్లబ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో స్పెషల్ పార్టీ పోలీసులు గత రాత్రి తనిఖీలు నిర్వహించారు. కాకినాడ రామారావుపేటలోని ఓ బిల్డింగ్ లో అధికారులు దాడి చేసి 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక వీరి వద్ద నుంచి 20 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావుని అడిగి తెలుసుకుందాం. అప్పారావు, నీలిమ, కాకినాడ నగరంలో మళ్లీ పేకాట క్లబ్బులు పురుడు పోసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులు కొంత తోక ముడిచారు. అయితే దాదాపు మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా కాకినాడ నగరంలో పేకాట క్లబ్లు భారీ స్థాయిలో నిర్వహించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా నిన్న ఒక భారీ భవంతిలో భారీ స్థాయిలో పేకాట ఆడుతుండగా పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా అందులో కాకినాడ నగరానికి చెందిన ప్రముఖ లాయర్ కూడా ఇందులో ఉండడం విశేషం. అయితే ఘటనా స్థలంలో పోలీసులు ఏకంగా 20 లక్షల రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే క్లబ్ పూర్తిగా గడిచిన 5 ఏళ్లలో వైసీపీ కీలక నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడు నడిపిస్తున్నారు. దాదాపు గడిచిన 5 ఏళ్లలో 80 కోట్ల వరకు ఈ పేకాట క్లబ్ ద్వారా సంపాదించాడు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత తగ్గినప్పటికీ కూడా మళ్ళీ ఇటీవల కాలంలో రకరకాలుగా అధికార పార్టీ నేతలు కూడా కొంతమందిని మచ్చిక చేసుకుని వారి సహాయంతో కూడా ఈ క్లబ్ నడిపించడం మొదలు పెట్టారు. అందులో భాగంగా భారీ విలాసవంతమైన ఏర్పాట్లు కూడా చేశారు. పేకాట ఆడడానికి వచ్చిన వారికి హిందూ వినోదాలు కూడా ఏర్పాటు చేశారు. ఒక కొత్త భవనంలో ఏమాత్రం ఇంటికి కూడా నెంబర్ లేని ఒక కొత్త భారీ భవంతిలో ఏర్పాట్లు చేస్తుండగా పట్టుబడడం తీవ్ర సంచలనంగా జరిగింది చెప్పాలి. అయితే వీరికి తెర వెనుక ఎవరు సహకరించారు అనే దాని మీద కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే తొలుత ఈ భారీ స్థాయిలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుడు బంధువైన చిన్నబాబు చెందిన ఇంటికి సంబంధించి ఇంత దొరికిన పోలీసులు కొంత గోప్యత పాటించడంపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నీలిమ.